ఎగ్ బుర్జీ కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి వేగనివ్వాలి. ఇవి వేగిన తరువాత కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తరువాత ఇందులో కొన్ని పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. పచ్చిమిర్చి అంతా బాగా వేగాక కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసి వేయించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలన్నీ సగం వేగిపోయిన తర్వాత ఎగ్స్ని వేసుకోవాలి. ఒక 3 ఎగ్స్ వరకు నేను వేస్తున్నాను. ఈ ఎగ్స్ని ఇలాగే సిమ్లోనే ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఉడికిన తర్వాత కింద ఉన్న ఎగ్ భాగము పైకి వచ్చేలాగా మనము తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా అయితే ఎగ్ మొత్తం బాగా ఉడుకుతుంది. ఈ విధంగా అంతా ఉడికించుకోవాలి. ఎగ్ మొత్తం ఇలా వేగిన తర్వాత దీనికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే కొంచెం మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇవంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి. అంతేనండి, ఎగ్ బుర్జీ రెడీ అయ్యింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.